రమ్యకృష్ణ పరిచయం అవసరం లేని పేరు. సౌత్లో ఆమె క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరోయిన్గా దాదాపు 2 దశాబ్దాలు దుమ్మురేపి వదిలిపెట్టిన ఈ సీనియర్ తార ఆ తరువాత క్యారెక్టర్ రోల్స్ విషయంలో కూడా అదే జోరు కొనసాగించింది. బాహుబలితో హీరోయిన్ని మించిన క్రేజ్ను క్యారెక్టర్ ఆర్టిస్టుగా సంపాదించుకుంది. హీరోయిన్గా ఆమె ఎన్ని సినిమాలు చేసినా శివగామిగా బాహుబలిలో రమ్యకృష్ణ చూసి ఆడియన్స్కు పూనకాలు వచ్చాయనే చెప్పాలి. అంతలా ఆ సినిమాలో ఆమె ప్రభావం కనిపించింది. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటిస్తూ మెప్పిస్తూ వచ్చింది రమ్యకృష్ణ. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే ఇండస్ట్రీలో 2 నటులతో ఆమె భార్యగా నటించింది, వారికి కూతురుగా కూడా నటించి మెప్పించింది. ఇంతకీ ఎవరా నటులు అనుకుంటున్నారా? ఎవరో కాదు, ప్రకాష్ రాజ్, నాజర్. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎన్నో పాత్రల్లో మెరిశారు. అందులో భాగంగా ఎప్పుడో 30 ఏళ్ల కిందట వచ్చిన ఆవిడే శ్యామల సినిమాతో పాటు ఆ తర్వాత కాలంలో వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రంగమార్తాండ లాంటి సినిమాల్లో ప్రకాష్ రాజ్ భార్యగా నటించారు రమ్యకృష్ణ. ఇక రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించిన రమ్యకృష్ణ అటు ప్రకాష్ రాజ్ కూతురుగా కనిపించారు. ఇక మరో నటుడు నాజర్. ఆయన కూడా తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు. ఆయన సరసన కూడా రమ్యకృష్ణ 3 రకాల పాత్రల్లో నటించారు. బాహుబలి సినిమాలో నాజర్ భార్యగా నటించిన రమ్యకృష్ణ అంతకుముందు గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహలో రమ్యకృష్ణకు నాజర్ అన్న పాత్రలో నటించారు. ఈయనకు రమ్యకృష్ణ బంతరాజవతాన వరువేన్ అనే తమిళ సినిమాలో కూతురి పాత్రలో నటించింది. ఇలా నాజర్కు కూతురు, చెల్లి, భార్య పాత్రలను పోషించింది రమ్యకృష్ణ.